నమస్కారం అండి, గ్రానీ కిచెన్ స్వాగతం. ఈరోజు మనము అమ్మమ్మ గారి చేతి వంట సూకా మటన్ వేసుకుందాం. మటన్ సూకా ఎట్లా అంటే దీనికి కావలసిన పదార్థాలు కరివేపాకు, షాజీరా, జీలకర్ర, పట్ట, లవంగ, ఇలాచి, పువ్వు, మరి స్టార్ పువ్వు, మరి ఇది ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, చిన్న ఆనియన్స్, స్మాల్ ఆనియన్, రెడ్ ఆనియన్, అట్లాగే ఇది హాఫ్ కేజీ తీనిపోవంత మటన్ తీసుకున్నాం, కడిగి ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు వీటితో మనం సూకా మటన్ చేసుకున్నాం. మనం స్టవ్ అంటు పెట్టుకున్నాం, దీని మీద ఒక గిన్నె పెట్టుకున్నాం. దీంట్లో మనము ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ కూడా వేయించుకోవాలి. మొట్టమొదట మనం ఈ ఎండుమిర్చి చేస్తున్నాం. ఎండుమిర్చి, ఇలాచి, జీలకర్ర, పట్ట, పువ్వు, అట్లా కరివేపాకు, షాజీరా. ఇప్పుడు దీన్ని మనం వేయించుకొని పొడి కొట్టాలి. ఇందులో కొంచెం మిరియాలు వేయాలి, కొన్ని మిరియాలు. ఇప్పుడు దీన్ని ఇట్లా వేయించుకొని గ్రైండింగ్ చేయాలి. ఇది సూకా గోట్ మీట్, మన సూకా గోట్ మటన్. దీన్ని వేయించుకున్న తర్వాత మనం వండుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం మిరియాలు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మిరియాలు కూడా వేయిస్తున్నాం. వేయించిన తర్వాత గ్రైండింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాం. కుక్కర్లో కొద్దిగా నూనె పోస్తున్నాం. నూనె పోసినాం. ఇప్పుడు నూనె కాగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం నూనె కాగింది. ఇందులో మనం ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ, మరి ఎర్ర ఉల్లిపాయ చిన్న కట్ చేసి మనం ఇందులో వేసి వేయించుకుంటాం. నూనెలో వేసి చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసి నూనెలో వేసుకుంటే వేగింది. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ ఒక చెంచా వేసుకున్నాం. దీన్ని కలుపుకుంటున్నాం. కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లిపాయ కూడా వేగాలి. ఇంకొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లిపాయ వేగాలి. ఈ అల్లం వెల్లిపాయ వేగిన తర్వాత అప్పుడు మనం పసుపు వేసుకొని కొంచెం వేగిన తర్వాత అప్పుడు మటన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుంటాం. ఇప్పుడు పసుపును కూడా మనం ఇలా కలుపుకోవాలి. మనకు ఉల్లిపాయ వేగింది, అల్లం వెల్లిగడ్డ, ఉల్లిపాయ. ఇప్పుడు దీంట్లో మనం ఈ మటన్ కడిగింది వేసుకుంటున్నాం. దీనికి కొంచెం ఫ్యాట్ ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంది, ఇప్పుడు రుచి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఎర్రగా అయ్యే వరకు కలుపుకోవాలి. మటన్ కూడా ఎరుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఉప్పేద్దాం, కొద్దిగా ఉప్పేద్దాం. ఒక చెంచా ఉప్పు వేసి ఇలా కలుపుకుంటుంటే ఈ నీళ్ళు ఉంటాయి కదా, ఇవి కడిగిన నీళ్ళు పోయి ఎరుపు వస్తుంది కొంచెం. అప్పుడు మనం మిగతా మసాలా అంతా వేసుకొని చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కొద్దిగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం చల్లనీళ్ళు పెట్టద్దు, మనం చల్లనీళ్ళు పోయొద్దు. దీనికి మనం కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళే పోయాలి. ఎందుకంటే వేడి నీళ్ళు మళ్ళీ చల్లనీళ్ళు వేసి చల్లగా అయిపోతుంది. వేడి నీళ్ళు వేసి తోరగొట్టుతుంది, మళ్ళీ క్రిస్పీనెస్ లాగా ఇట్లా జ్యూసీ వస్తుంది. ఇప్పుడు మనం వేడి నీళ్ళు 1 కప్పు పోసుకుందాం. తొందరగా బాయిల్ అవుతుంది చూడండి, వేడి నీళ్ళు పోయి తొందరగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉడకనియాలి. ఇప్పుడు మటన్ వేడి నీళ్ళు పోయగానే ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్ పెట్టుకోవాలి, మటన్ కాబట్టి ఉడకడానికి. ఇప్పుడు విజిల్ పెట్టుకుంటున్నాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాం. ఇప్పుడు మనకు మటన్ ఉడికిందండి. ఇప్పుడు ఉడికిన మటన్ మనం విజిల్ తీసుకున్నాం. చల్లారిన తర్వాత విజిల్ తీయాలి. తీసిన తర్వాత
కిలో మటన్ వచ్చింది మనకు. ఇప్పుడు ఈ మటన్ చూడండి ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలంటే మొట్టమొదట స్టవ్ అంటు పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. ఈ గిన్నెలో మనం కొంచెం షాజీరా జీలకర్ర వేద్దాం. కొద్దిగా షాజీరా, కొంచెం జీలకర్ర వేసినాం. వేసి నూనె కాగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అట్లాగే ఉల్లిపాయ కొంచెం వేసుకుందాం. ఎల్లిపాయలు దంచి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా మనం కలుపుకుందాం. ఇప్పుడు ఈ ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, కరివేపాకు, షాజీరా, జీలకర్ర ఇవన్నీ కూడా వేగినాయి. వేగిన తర్వాత ఈ మిరపకాయలు వేసేయాలి. ఈ ఎండుమిర్చి ఇలా ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం వేగలేదు. ఇప్పుడు ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఉడికిన మటన్ ఉంది కదా, ఈ ఉడికిన మటన్ ఇందులో వేసి వేయించాలి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు మటన్ ఉడుకుతుంది. ఇందులో మనం చిటికెడు మిరియాల పొడి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మొదట చేసిన మసాలా రఫ్గా దొడ్డుబొడ్డు చేసుకోవాలి. ఇలా దొడ్డుబొడ్డు చేసిన మసాలాని మనం ఎండుమిర్చి, గరం మసాలా ఇవన్నీ వేసి చేసుకున్నాం కదా, ఈ మసాలాని మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ దొడ్డుబొడ్డు చేసిన మసాలా వేసుకుంటాం. వేసుకొని ఇప్పుడు ఇది కలుపుకోవాలి. కలిపి దగ్గరకు మటన్ రెడీ అయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చేసి చూడండి, తిని చూడండి. ఇప్పుడు దీంట్లో మనం పుదీనా, కొత్తిమీర ఇలా పైనుంచి ఇట్లా వేసుకుందాము. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా రుచి. నువ్వు హోటల్లో కంటే కూడా బాగుంటుంది. మీకు నచ్చితే చేసుకోండి. రోటీకి తినొచ్చు, అన్నాన్ని తినొచ్చు, దేనికన్నా తినొచ్చు. మీకు ఇలా థ్యాంక్ యూ.